కేంద్రం స్విస్ బ్యాంక్ అకౌంట్ల వివరాలు సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో సమర్పించింది. లెక్కలు కందని నల్లధనాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఆల్రెడీ స్విస్ ఖాతాల జాబితాలో కొన్ని పేర్లు బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. నిజమే. రామ్జీ, ఆ అవినీతి సొమ్మునంతా వెనక్కి తీసుకురాగలిగితే ప్రతి భారతీయుడు లక్షాధికారి తెలుసా? అవును బిట్టూజీ, అన్ని కోట్ల ఆస్తి వెనక్కి వస్తుందంటారా? అసలు అన్ని పెట్టడానికి పెద్ద పెద్ద గోడౌన్లు కావాలి కదా. అవునరా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళవి ధాన్యాన్ని దాయడానికి పెద్ద పెద్ద గోడౌన్లు ఉంటాయి చూడు, అంత పెద్దవి కావాలి. ఏంటిగంగా వంట అయిపోయిందా? అవుతుందండి. మీదేం కూర? మాది వంకాయ, మీది బీరకాయ. ఆపుతారా మీ వంకాయ బీరకాయ కబుర్లు? ఇక్కడింత సీరియస్ ప్రాబ్లం డిస్కస్ చేస్తుంటే మీ వంటింటి కబుర్లు కూరగాయల మాటలు మాట్లాడతారేంటి? అంటే ఆ స్విస్ బ్యాంకులో అకౌంట్లు మాకేం తెలుస్తాయి? అసలు అందులో డబ్బు పెట్టేది ఎట్లాగోనో తెచ్చేది ఎట్లాగో కూడా తెలీదు. ఏం తెలియదని అలా అమాయకంగా ఉండబట్టే జనం సొమ్ము స్విట్జర్లాండ్ దాకా వెళ్ళింది. లెక్కకు మించిన నల్లధనం పోగైంది. అంటే ఆ ధనం బ్లాక్ కలర్ లో ఉంటుందా? కాదురా కన్నా, అక్రమంగా దాచిన సొమ్ముని బ్లాక్ మనీ అంటారు. అంటే ట్యాక్స్ కట్టని సొమ్మన్నమాట. అదేదో న్యూస్ లో చెప్తున్నారుగా లీక్ అయిందని. ఎవరెవరి దగ్గర ఎంతుందట? మొన్న ఆ మధ్య వాట్సాప్ లో 13 మంది పేర్లతో లిస్ట్ వచ్చింది. అదేనా? నాకెవరో పంపితే నేనే నీకు పంపించాను. ఏంటి అందరు ఫోన్లు ఒకేసారి కూడబలుకున్నట్టు మోగిని? రామ్జీ, ఇదిగో నల్లధనం కుబేరుల లిస్టు. ఇప్పుడు వచ్చిన మెసేజ్ ఇదే. ఇదిగో నాకు వచ్చింది. మాకు కూడా వచ్చింది. బావోయ్ బావా, చూడు నాకేదో ఇంగ్లీష్ మెసేజ్ వచ్చినది, నాకేంటి అర్థం కావట్లేదు. ఒకసారి చూడవా నాన్న, ఆ లిస్ట్ లో పేర్లు చెప్పవా? మమ్మీ, ఎన్ని కోట్లో చెప్పవా? ఎలాగా నాకు వచ్చిన మెసేజ్ మీ అందరికి వచ్చినదా? రేయ్, చదువు వచ్చినోడికి రానోడికి సెల్లును ప్రతి ఓడికి వచ్చింది లేరా. ఓహో, అదేమైనా పనికొచ్చే మెసేజ్ అయినా బావా, ఒకసారి చదివి చెప్పవా? అండిముత్తు రాజా 7,856 కోట్లు. సురేష్ అల్మాడి 5,560 కోట్లు. ఏంటివన్నీ డబ్బులే? నల్లధనం రా నాన్న. ఎవరో గోవిందరావట 28,956 కోట్లు. ఇవన్నీ డబ్బులే. మరి ఇదిగో ఇంకోటి చూడు, 1,00,000 కోట్లు దాటిన ఇంకో పేరు కూడా ఉంది, వినండి. హర్షద్ 1,35,121 కోట్లు. గంగా, వీడి మహాన నీళ్ళు కొట్లేపు, మళ్ళీ పడిపోయి ఇంకో అమౌంట్ చెప్తా. రేయ్, ఇంకోటి వినరా. జీవరత్నం 1,98,000 పూర్తి కాకుండానే పడ్డాడు. మళ్ళీ ఇంత డబ్బు దాచి పెట్టేసినారా? నీ డబ్బైతే దోచుకెళ్లి దాచుకున్నట్టు అలా గుండెలు బాదుకుంటావేంటయ్యా? ఎస్ గంగు, అది వాడి డబ్బు మాత్రమే కాదు, మనందరిది కూడా. మన దగ్గర అక్రమంగా దోచుకున్నదే ఆ నల్ల డబ్బు. అవును, ఆ సొమ్ములో ప్రతి భారతీయుడికి వాటా ఉంది. అలాగా, మరి నా వాటా కింద కోట వస్తుందా బావా? వాటా కింద కోటంటే నేరుగా చేతికిస్తారని కాదురా, ప్రజల కోసం ప్రభుత్వం ఖర్చు చేయాలని. అసలు అన్ని కోట్లు దాచడం ఎలా సాధ్యం బిట్టు? ఎవరినన్నా స్విస్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళని కనుక్కొని చెప్తాను. ఇక్కడ ఇంకెవరో తెలిసిన వాళ్ళ పేరున్నట్టుందే. రామ్ పితాని. సరిగ్గా చూడు రామ్జీ, మన రామ్ పితాని పేరేనా? మీ దగ్గర కూడా ఉందిగా, చూసుకోండి. అవును, నా మెసేజ్ లోనూ రాంపిత అని పేరుంది. నా దగ్గర స్పష్టంగా ఉంది, కానీ చివరి పేరుగా ఉంది. అవునురా బాబు, నిజమే. రామ్ PINT. కూడబలుకొని చదివేలోపు కాలు నడకన స్విట్జర్లాండ్ వెళ్ళి రావచ్చు. అవును బాబాయ్, పీతాననే ఉంది. మేమంతా కన్ఫర్మ్ చేసి అరగంట అయిందిరా ఎదవా. మళ్ళీ పడ్డాడు. ఈ సరే, మన రామ్ పితాని పేరు స్విస్ బ్యాంక్ అకౌంట్ లోకి ఎలా వచ్చింది? అకౌంట్ ఓపెన్ చేస్తే వస్తుంది. ఇక్కడే సరిగ్గా అకౌంట్ లేదు, స్విట్జర్లాండ్ వెళ్ళి అకౌంట్ ఎందుకు ఓపెన్ చేశాడు రాంబాబు? అసలు ఇక్కడ అకౌంట్ లోనే సరిగ్గా డబ్బులుండవు. ఆ స్విస్ అకౌంట్ లో ఎంతున్నాయో ముందది చూడండి. 4,321 కోటి. కొంపదీసి అందరికంటే ఎక్కువ కోట్లు ఉన్నాయా ఏంటి? ఆ స్విస్ బ్యాంక్ లో కూడా 150 ఉన్నాయేమో. కాదు, కోట్లలోనే ఉన్నాయి.
4321 కోట్లుందిరా. 400 కూడా ఎప్పుడూ జేబులో ఉందని పితానంకుల దగ్గర 4000 కోట్ల. నమ్మశక్యంగా లేదు, కానీ స్విస్ బ్యాంక్ వాళ్ళ సంతకంతో ఉన్న లిస్టు. పోనీ ఇంకెవరైనా రాంపితాని అని పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ ఉన్నారా? ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే లేరు. ఎంతకుందని వినకూడదు నిన్నానా? మన వాడి దగ్గర 1000 కోట్లున్నాయని తెలియడం వినకూడదు ఎందుకు అవుతురా? 1000 కోట్ల 1000 కోట్లు అంటే ఎన్ని అనుకుని పడిపోతున్నావు? 90,000 కోట్లు. అంత ఊహించావంటే పడవలే లే. జస్ట్ 4000 కోట్లు. 4000 కోట్లు తక్కువ. మనకి 4 కోట్లే ఎక్కువ. మన మొహాలకు ఎంతైనా ఎక్కువే, కానీ అసలు అంత డబ్బు పితానంకుల దగ్గరికి ఎలా వచ్చింది? ఎలాగోలా వచ్చింది. నాకు లోపల రకరకాలుగా ఉంది. నా దగ్గర ఇంత పెద్ద విషయాన్ని దాచాడన్న కోపం వస్తుంది. నిజంగానే ద్రోహం బావా. పచ్చి మోసం కూడా. అలాగని వచ్చిన వాడిని తిట్టి పంపిస్తారా ఏంటి? ఇదిగో 4000 కోట్లున్నోడిని పూజించి హక్కును చేర్చుకుంటే కనీసం తలా 1 కోటైనా విదిలిస్తాడా? అవునవును, మచ్చిక చేసుకుంటే మంచి జరుగుతుంది. ముందు తేరుకోవడానికి నాకు సమయం పట్టుద్ది. Chica, 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 bum, bum, chica, chica, chica. అరే, అందరూ ఏదో ఎగ్జైటింగ్ గా మా కోసం ఎదురు చూస్తున్నట్టుంది. మేమేదో ఫారెన్ నుంచి వస్తుంటే వామ్ వెల్కమ్ చెప్పడానికి వెయిట్ చేస్తున్నట్టుంది. మేమేదో శ్రీలంక నుంచో స్విట్జర్లాండ్ నుంచో రావట్లేదు, జస్ట్ షాపింగ్ చేసి వస్తున్నాం. చూడు గంగా, ఈ చీర ఎంత బాగుందో. చూడు, బాగుంది కదా? చూడు ఎంత బాగుందో ఈ బార్డర్. ఇది చూడు, కలర్ ఎంత రిచ్ గా ఉంది కదా. ఎంత ఉంటుందో గెస్ట్ చేయి. సీనియర్ గంగారు, మీరు చూడండి ఎంత ఉంటుందో గెస్ట్ చేసి మీరు చెప్పచ్చు. చెప్పండి. ఏంటి అందరూ చీరని చూడమంటే నా మొహం చూస్తున్నారు? రేటు కనుక్కోలేక కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. సర్లే, మీరు చెప్పలేరు కానీ నేనే చెప్పేస్తున్నా. ఈ చీర ఖరీదు 10,000. ఈ చీర ఖరీదు 10,000. బాబు, ఈ సిస్టమ్ లో చీరలు కూడా తీసుకొచ్చని నాకు ఇవాళే తెలిసింది. రేయ్, అబద్ధాలు ఆడడానికి కూడా ఓ హద్దుండాలిరా. ఇంత దగా చేస్తారనుకోలేదు. ఎంత మెగా మోసం చేస్తావని అనుకోలేదు. అపర కుబేరుడు కుచేలుడులాగా నటించగలడనుకోలేదు. నటించడంలో నెంబర్ 1 నేనే అనుకున్నాను. నిన్ను చూశాక మార్చుకున్నాను. మీరేం మాట్లాడరంట్రా? మాకు మాటలు రావట్లేదు. మీరంతా ఏం మాట్లాడుతున్నారో మాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. ఏంటి అందరు కలిసి మా బాబు ఒక్కనే చేసి ఆడేసుకుంటున్నారా ఏంటి బాబా? ఓహో, అయితే చూడండి రా. అరే ఏంటి, సెల్ ఫోన్స్ అందరూ ఒకేసారి ఆపరేట్ చేస్తున్నారు. ఫోన్ బాంబు ఏమైనా పెట్టారమ్మా కింద? అందరూ ఒకేసారి మెసేజ్ పంపారండి. ఆ మెసేజ్ ఓపెన్ చేస్తే బాంబు వెళ్తేమో బాలక్కాయ్. మూసుకొని ముందు ఓపెన్ చేయరా మెసేజ్. ఓ సీదా, ఏంటి పితా మెసేజ్? స్విస్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న వాళ్ళ లిస్టులే. దానికి వీళ్ళ రియాక్షన్ కి సంబంధం ఏమిటో? అయినా సంబంధం లేని యాక్షన్స్ చేసేటోళ్ళకి రియాక్షన్స్ ఏముంటాయి బాలక్కాయ్? ఆ లిస్టు శాంతం చూడవయ్యా. నేను ఎప్పుడో చదివానండి. ఇప్పుడు సరిగ్గా చదవయ్యా. 4 కళ్ళు సరిగ్గా పెట్టి చదువు. అన్నాయ్, ఆ చివరి పేరు జాగ్రత్తగా చూడే. చివరి పేరు రాంపితాని. రాంపితాని నా పేరే. Yes, అది అది ఇదే. పీతా, నీకు స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉందా? నాకు ఇప్పుడే తెలిసింది. చాలేరా వేషాలు. ఆ పక్కన అకౌంట్ లో ఉన్న అమౌంట్ ఎంతో చూడరా. 4,321 కోట్లు. ఇదేంటి ఇదే ఇట్లా పడిపోయారా? అందరికీ తన స్విస్ బ్యాంక్ ఖాతా లీక్ అయిందని పడ్డాళ్లే. పోయారా? పోయినట్టే ఉన్నాడు.
అంటే ఇప్పుడు ఆ కోట్లన్నిటికి నేనే మార్చున్నాను అనమాట. ముందు వాళ్ళ మొహాన్ని నీళ్లు కొట్టాక కన్ఫర్మ్ చేసుకుందాం. నాలుగు 300 21 మళ్ళీ ఎందుకు అలా రిపీట్ చేస్తా ఉండరు? వీళ్ళు మళ్ళీ పాడతారో లేదో చూద్దామని. ఈ అమౌంట్ ఏంటి, ఈ లిస్ట్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. లీక్ అయిపోయిందే అని కంగారు పడుతున్నావా? లేని దానికి లీక్ అయితే మాత్రం నాకెందుకు రా కంగారు? లేకపోవడం ఏంటి పీత? కళ్ళకు కట్టినట్టు అలా కనిపిస్తుంటే. బాలక్కాయ్, మా బావ అప్పర్ కొట్టించాడు. మా బావ 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 కొట్టించాడు. ఆపరా బాబు, నేను కోటేశ్వరుడంటే. అవును, 10 కోట్లో 20 కోట్లో ఉన్నోడిని కోటేశ్వరుడు అంటారు. 4000 కోట్లు ఉన్నోడిని కుబేరుడు అంటారు. మీరుండండి సార్, కుచేలుని పట్టుకుని కుబేరుడు అంటారేంటి? మా సోలో పూలట్ట కన్నా అపర కుబేరుడు ఇంకా అటుకుల కుచేలుడు అంటే మేమే కాదు, ఈ లోకమే నమ్మదు. ఇప్పుడు ఆ కుచేల స్థానం నాదిరా. రే, నువ్వు కూడా ఏంట్రా? అవును, స్విస్ అకౌంట్ లో దాచేదంతా అవినీతి సొమ్మని చెప్పావు కదా నాన్న. అవునయ్యా, నల్లధనం అని కూడా అంటారని చెప్పాం. అంటే పీత, నువ్వు నాకు ఈ చీర కొనిపెట్టింది ఆ అవినీతి సొమ్ములోంచే కదా? ఇప్పుడు ఆ చీర మొహాన విసిరికొట్టి అవినీతి సొమ్ముతో తెచ్చిన చీర వద్దంటుందా బీటి? అంత డబ్బు అక్కడ ములుగుతున్నప్పుడు ముష్టిలాగా ఒక్క చీర కొనిస్తావా 1000 చీరలు కొనీక? నువ్వెప్పుడు బీటీ విషయంలో రాంగ్ ఎస్టిమేషనే చేస్తావు. ఆ మెసేజ్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఈ ముసుగులో గుద్దులాటేంటయా? ఈ మెసేజ్ కి నాకు సంబంధం లేదండి బాబు. ఆ మెసేజ్ పంపింది నువ్వు కదని మాకు తెలుసు. ఈ లిస్ట్ కి నాకు సంబంధం లేదండి. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసింది కూడా నువ్వు కాదని తెలుసు. స్విస్ బ్యాంక్ వాళ్ళు. ఒరే రాంబాబు, వీళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ నువ్వు నన్ను కూడా పిచ్చివాణి చేయకురోయ్. నాకు తెలిసి నువ్వు ఒక్కడవే రాంపిత అనే పేరుతో ఈ ప్రపంచంలో ఉన్నావు. ఓహో, అదా నీ లాజిక్. ఒక్క నిమిషం. ఏం బాబు, ఇంకెవరో ఉన్నారని నమ్మించడానికి ఐడియా ఆలోచిస్తున్నావా? కాదండి, మా ముత్తాత మారు కొడుకు శాంపితానని ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. వారికి ఏమైనా కొడుకులు మనవలు రాంపిత అనే పేరుతో ఉన్నారేమో ఆలోచిస్తున్నాను. పోనీ అలా అనుకున్నా నీకు దాయాదులు అవుతారు కాబట్టి ఇందులో వాట అడగచ్చు. ఉమ్మడాస్తన్నట్టు ఏం అడుగుతున్నాం పెట్టి? బాలక్కాయ్, బావ తప్పించుకోవాలని చూస్తున్నాడు. అసలు పేరే తండ్రి కాదంటే నమ్మేస్తాం అనుకుంటున్నాడు. పోనీ ఇంకొక రాంపితాని ఉంటే గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుందిగా. అక్కర్లేదు, నా పేరుతో ఇంకెవరైనా ఉన్నారని నేనే ఎన్నోసార్లు నెట్లో వెతుక్కున్నాను. కానీ నేను తప్ప ఇంకెవరు లేరు. అంటే ఆ పేరు సిస్ అకౌంట్ లో అమౌంట్ నీదేని ఒప్పుకుంటున్నావుగా? మా బావ కొట్టించాడు. నువ్వు పక్కెళ్ళా. వాళ్ళన్నోయ్, ఇన్ని రోజుల మన పరిచయంలో నానేం తప్పుగా అన్నట్టు క్షమించు, కావాలంటే తిట్టు లేకపోతే కొట్టు, కానీ నన్ను కనకరించు. ఈ కుబేరుడికి కుడి భుజాన్ని అనుకో. కుడి చిటికినేలేమనుకోవద్దా? ఎల్లెల్లా, కోట్లున్నాయంటే చాలు భుజాలు కూజాలు అన్ని గుర్తొస్తాయి. అయినా ఇక్కడ బామర్ది నేను లేనా? చాదరమా. రేయ్, అసలు పీతకి కుడి ఎడమ వెనక ముందు మొత్తం నేనే. దూరంగా జరగండి. పితాని, వాళ్ళ కాకాలదేముంది? ఈ చేత్తో వండి పెట్టినాను, ఈ చేతికి రాఖీ కట్టినాను, ఈ సెల్లిని మర్చిపోవనుకుంటున్నాను కుబేరన్నాయ్. నువ్వు అందరికంటే ఎక్కువే ఫిక్స్ అయ్యావా? అందరూ అన్నీ అడిగారు, నువ్వేం అడగవేంట్రా? ఏం అనమంటావురా? ఇన్నాళ్ళు ఈ చేత్తో 100-200 అప్పుగా ఇచ్చిన వాడిని ఇప్పుడు నీ కోట్లు వచ్చాయని కౌగులించుకొని మాట్లాడితే నీ డబ్బుకి ఆశపడ్డానని లోకం అనుకోదు. కరెక్ట్. ఆ స్విస్ అకౌంట్ మీద 1000 కోట్ల మీద నీకు ఆశ లేదన్నట్టు నటించాలి.
అసలు నాదే కాదు దాని మీద మీరందరూ ఆశపడ్డం ఏంటండి? అంటే పీత నువ్వు ఎవరికైనా బినామీగా ఉన్నావా? కనీసం బ్రోకర్ గా కూడా లేను. అయితే ఖచ్చితంగా ఆ అకౌంట్ మా బావదే. మా బావ కొట్టి చూడు, మా బావ కొట్టి చూడు. రేయ్, మాటకు ముందు నువ్వే కన్ఫర్మ్ చేసుకుని ట్యూన్లు కట్టేయకరా. కామ్గా ఉండు. అంకుల్ అన్ని కోట్లపై పిల్లలం, మాకేం ఆశలు ఉండవుగా. కనీసం బొమ్మలైనా కొనిపెట్టండి 1 లక్షకి. చిన్నపిల్లలు కాబట్టి ఇంత చిన్న కోరికతో సరిపెట్టుకున్నారు. కాని ఎన్ని సినిమాలు తీసినా తరగని కోట్లున్న నువ్వు నన్ను హీరోయిన్గా పెట్టి నువ్వొక సినిమా తీయాలి పితాని. డట్టి పిక్చర్కి సీక్వెలా? ఆ? పితానీజీ, నాకన్ని డత్తి కోరికలు లేవు గాని ఏదో నా ఇంటి మీద వచ్చే రెంటు నెలకో 1,00,000 రూపాయలుగా చూడాలని నా కోరిక. ఇది కోరిక కాదు, గొంతమ్మ కోరిక. వాళ్ళన్న నాకు పెళ్లి కోరిక తప్పితే ఇంకే కోరిక లేదు. 1 కోటి ఖర్చు పెట్టి నా పెళ్లి చేస్తే చేయించొద్దా? కొర పొట్టి బుడంకాయ. అన్నయ్య, రాంబాబు సంపాదనతో సత్తు గిన్నెల నుంచి స్టీల్ గిన్నెల దాకా మారగలిగాను. నా వంటగదిలో వెండి గిన్నెలతో వంట చేయాలని నా సిరకాల కోరిక. అదసలు కోరికే కాదు, పితా నాకు కొనిచ్చే టన్ను బంగారాలు 1 కేజీ బంగారం నీకు ఇస్తా. ఇష్టం వచ్చిందని వెండి గిన్నెలు కొనుక్కో. అందరి కోరికలు చాలా బలంగా ఉన్నాయి. 1,000 కోట్లు మీ అకౌంట్ లో ఉన్నాయి పితాని గారు. సార్, పదే పదే అదే మాట అనకండి. ఎరా దిష్టి తగులుతుందనా? అవును, అందరూ అన్ని కోరికలు కోరుకున్నారు. నువ్వేం కోరుకోలేదేంట్రా? నీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ లో సగం నాకు ఇస్తావా? మొత్తం నీకే ఇచ్చేస్తాను, తీసుకోరా. పితాని గారు, ఏంటండి ఆ తొందరపాటు? మీరుండండి సార్, అందరు కలిసి తలపిచ్చేసేస్తున్నారు. బాబాయ్, ఇంక నీకు ఆ స్విచ్ బ్యాంక్ కి సెక్యూరిటీ గార్డ్ నేనే. రేయ్, ఇంకోసారి అకౌంట్ గురించి మాట్లాడితే చంపేస్తాను. చూసారా? ఇరిటేషన్ తో అన్నదానికి ఇంట్రెస్ట్ తో అన్నదానికి తేడా తెలియట్లేదా మీకు? ఇదేంటి అంత స్పీడ్ గా స్విట్జర్లాండ్ వెళ్ళిపోయాడా? ఈ పోజులేంటి? స్విస్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళ ముందు మేము పోజులు కొట్టగలమా? మాకు నిద్ర పట్టగలదా? మనశ్శాంతి ఉంటుందా? ఈ సేత్తో వంట చేయగలనా? నేను భూమి మీద నిలవగలనా? ఈ వంటకి స్నానం చేయించగలనా? చదువుకోగలమా? నేను వీళ్ళ నాటకం ఆడగలనా? నన్ను ఇంతగా అపార్థం చేసుకున్న మిమ్మల్ని అది నా అకౌంట్ కాదని నమ్మించగలనా? నాకు తెలుసురా, నువ్వు టెన్షన్ గా ఉన్నప్పుడు టెర్రస్ మీద తిరుగుతావని. అవునరా, నా టెన్షన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నీ టెన్షన్లన్నీ నేనే తీర్చాను. అలాంటిది స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అందులో డబ్బు దాచేటప్పుడు నేను గుర్తు రాలేదా? ఓహో, నువ్వు అలా వచ్చావా? ఎలా వచ్చినా గతం మర్చిపోకూడదురా. చిన్నప్పటి నుంచి నా పక్కనే ఉంటూ అన్నిట్లో సగం తీసుకున్నావు. అఫ్ కోర్స్ అవునరా, నీ కంచంలో సగం తీసుకున్నాను, నీ మంచంలో సగం తీసుకున్నాను. మరి ఎందుకురా నీ స్విస్ అకౌంట్ లో సగం ఇవ్వలేదు? అసలంటూ ఉన్నదైతే పూర్తిగానే ఎద్దును, లేని దాంట్లో సగం ఎలా ఇస్తానురా? సో నీ ఖాతాలో నాకు వాటా లేదని కరాఖండిగా చెప్పేస్తున్నావు అన్నమాట. నేనేం మాట్లాడినా మీకు నెగిటివ్ గా ఎలా కనెక్ట్ అవుతుందిరా? నువ్వు నెగిటివ్ గా ఆలోచించి ఈ నల్లధనం గురించి రహస్యంగా దాచాలా? ఇక నీకెంత చెప్పినా బుర్రకి ఎక్కదని అర్థమైందిరా. ఎస్, ఎక్కదు. నువ్వు ఈ స్విస్ అకౌంట్ కి శాశ్వత సొల్యూషన్ చెప్తేనే నమ్ముతాను. ఏంటో ఆ సొల్యూషన్? స్విస్ బ్యాంక్ లో నీ అకౌంట్ పక్కన నాకు ఒక అకౌంట్ తీసుకోవాలి. ఫ్లాట్ పక్కన ఫ్లాట్ తీసుకోవచ్చు కానీ అకౌంట్ పక్కన అకౌంట్ ఎలా తీసుకుంటారా? అలకలో ఉండి ఆలోచించలేకపోతున్నావని అలా అన్నానులే. సరే, తర్వాత ఏం చేద్దామో చెప్పు. నీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ లో సగం నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. 4,321 కోట్లలో ఆ చివరి 1 కోటి సంపాదించడానికే నా జీవితం అంతా సరిపోతుందో లేదో తెలియదు. అందులో సగం అంటే 2,160 కోట్లు నీకు అకౌంట్ ఓపెన్ చేసి మరీ ట్రాన్స్ఫర్ చేయాలా?
అది నాకు 10 జన్మలకు సరిపడా టార్గెట్ రా. చాలురా, చాలు. ఈ జన్మకి సూటి పోటీ మాట ఒక్కటి చాలు. ఇక నీతో మాటలు కూడా చాలు. సెలవు.